నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వారు కింద కూర్చొని పైకి లేవటానికి ఉపయోగపడే 3 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. కుర్చీ సహాయంతో లేదా ఇంటి దగ్గర ఏదైనా కిటికీ పట్టుకుని దాని సహాయంతో చేయొచ్చు. నుంచుని ఒక చేత్తో కుర్చీని గాని కిటికీని గాని ఏదైనా పట్టుకుంటాం. కుడి కాలుని పైకి లేపి మోకాళ్ళ దగ్గర మడిచి స్ట్రైట్ గా ముందుకు చాపాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళాక మోకాళ్ళ దగ్గర నుంచి అట్లా మడవాలి స్ట్రైట్ గా చాపిన తర్వాత. ఇలా మూమెంట్ చేస్తుంటే మోకాల భాగము, తొంటి భాగము, ఈ 2 జాయింట్లకి సంబంధించిన కండరాలు ఇవన్నీ బాగా సాగదీయపడతాయి. దీనివల్ల కింద కూర్చోవటం, లేవటం సులభం అవుతుంది పెద్ద వయసు వారికి, నడుము నొప్పులు ఉన్న వారికి కూడా. 2 కాళ్ళను మడమలు లేపి పాదాల మీదే ఉండేటట్టు చేస్తాం. మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేస్తాం. మళ్ళీ స్ట్రైట్ చేయాలి. మళ్ళీ కాళ్ళను పాదాల మీద ఆనిచ్చి మడాలు లేపి ఆ రకంగా మోకాళ్ళ దగ్గర బెండ్ చేస్తూ, నడుము దగ్గర కూడా చూడండి పైనుంచి కొద్దిగా బెండ్ అవ్వటం వల్ల హిప్ జాయింట్, తొంటి కండరాలు, మోకాలి కండరాలు, పిక్కల పాదాల కండరాలని బలపడతాయి అన్నమాట.